వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా మీరా? ఏ ఆకాష్ అనుకున్నావా? నిన్ను సర్ప్రైజ్ చేయడానికి సడన్ గా వచ్చాడు అనుకున్నావా? మీరెందుకు వచ్చారో చెప్పండి. మంచి నిద్రలో ఉన్నట్టున్నావు. డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఇంకా 10 కూడా అవ్వలేదు కదా, నిద్రపోయి ఉండవేమో అనుకున్నాను. అదే నా తప్పు. ప్రేమించే భర్త పక్కన లేకపోయినా అతని ప్రేమ గుండెల్లో ఉంది కాబట్టి నీకు బాగా నిద్ర పట్టేసింది. కానీ నా పరిస్థితి అలా లేదుగా సంధ్య. ఇవన్నీ చెప్పడానికా తలుపు కొట్టారు? కాదు, నీ చేత్తో ఒక గ్లాస్ మంచినీళ్లు తాగాలని. హాల్లో టేబుల్ మీద ఉంటాయి కదా. ఓ అవునా, ఉన్నాయా? నాకు తెలీదు. కాస్త తీసుకొస్తావా? బా, ఈ టైంలో నువ్వు ఏమిచ్చినా ఎంత హాయిగా ఉంటుందో. అంటే మంచినీళ్ళు ఇచ్చినా అమృతంలా ఉంటుంది అని చెప్తున్నాను. తాగారు కదా, వెళ్ళండి. నాకు ఉదయాన్నే చాలా పనులున్నాయి. సంధ్య, ఒక్క నిమిషం. ఆ రౌడీ వెధవని కొట్టినందుకు నా మీద ఇంకా కోపంగానే ఉన్నావా? రోడ్డు మీద మీ బిహేవియర్కి కోపం వచ్చింది. ఇంటికొచ్చి అడిగిన తర్వాత దాని గురించి మాట్లాడడం అనవసరం అనిపించింది. అందుకే ఆ ఆలోచనల్ని అక్కడే మర్చిపోయాను. అయినా మీ గురించి కోపడ్డానికి నేనెవర్ని? ఎవ్వర్ని అని ప్రశ్నగా అడిగే బదులు నువ్వే సమాధానంగా మారొచ్చు కదా. అంటే నా ఉద్దేశం కోపం తగ్గించుకొని నవ్వుతూ మాట్లాడొచ్చు కదా అని. ఈ టైంలో నీకెవరు ఫోన్ చేస్తున్నారు సంధ్య? ఆకాశేమో చూడు. హాయ్ డార్లింగ్. చెప్పండి. ఏం చెప్పను, నువ్వు అంతగా అడిగినా నిన్ను వదిలేసి వచ్చినందుకు ఒంటరిగా నరకం అనుభవిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే చాలు ఎదురుగా కనిపించి నవ్వుతున్నావు. అసలే ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది. కళ్ళు మూసుకుంటే చాలు ఎదురుగా కనిపించి నవ్వుతున్నావు. ఆ నవ్వుని చూస్తుంటే నిన్నెంత మిస్ అయ్యానో అనువనువు అర్థమవుతోంది. మిస్ యూ సో మచ్ డార్లింగ్. ముద్దు పెట్టినా సరే ఏ రెస్పాన్స్ లేదు అంటే మేడం గారి మూడ్ బాగాలేదా? అవును. ఏమైంది? ఏం లేదు, చెప్పండి. నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చెప్పగలను? అవును, సూర్య నిద్రపోతున్నాడా? లేదు, నా ఎదురుగానే ఉన్నారు. నీ ఎదురుగానా? ఓ, అందుకేనా సరిగ్గా మాట్లాడట్లేదు? సరే, ఒకసారి తనకేవో నేను మాట్లాడతాను. హాయ్ ఆకాష్. హాయ్ సూర్య. ట్రిప్ ఎలా ఉంది?
బిజినెస్ డీల్ అంతా ఓకేనా? యా అంతా ఓకే. నాకే ఇక్కడ ఏం ఓకేగా లేదు. దేని గురించి మాట్లాడుతున్నావు? ఆ, నా వల్ల చిన్న పొరపాటు జరిగింది ఆకాష్. పొరపాట? నీ వల్ల? నోవే, నేను నమ్మను. సంధ్య ఏమైనా అందా? చచా, సంధ్య ఏమన్నంటే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ అన్నిటికీ తను సైలెంట్గా ఉండటం వల్లే నాకు చాలా గిల్టీగా ఉంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పు సూర్య. నాకు దాహంగా ఉండి నిద్రపోతున్న సంధ్యని వాటర్ కోసం డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. పాపం నా వల్ల తను నిద్ర దూరం అయింది. ఓహో అంతేనా? నేను ఇంకా ఏదో పెద్ద ప్రాబ్లం అనుకున్నాను. నీకెలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి నేనే కాదు, సంధ్య కూడా ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. నిన్నింటికి తీసుకొచ్చింది ఏ లోటు ఉండకూడదనే కదా. నువ్విలా చిన్న చిన్న విషయాలకు హర్ట్ అవ్వద్దు. సరే, ఒకసారి సంధ్యకి ఇవ్వు, నేను మాట్లాడతాను. ఫోన్ స్పీకర్లోనే ఉంది, చెప్పండి. సంధ్య, నైట్ టైం సూర్య రూమ్లో వాటర్ పెట్టు. తనకు కావలసినప్పుడు తాగుతాడు. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు ఫీల్ అవుతున్నాడు. సరేనండి. ఓకే దెన్, గుడ్ నైట్. రేపు కాల్ చేస్తాను. గుడ్ నైట్ ఆకాష్. గుడ్ నైట్ సూర్య. బాయ్ సంధ్య. బాయ్. అక్కడ ఆకాష్కి, ఇక్కడ నాకు, ఇద్దరికీ నీ వల్ల నిద్ర పట్టట్లేదు. ఇంకెన్ని రోజులో ఈ ఒంటరి రాత్రులు. మనుషుల మీద కోపం, వస్తువుల మీద చూపెట్టడం ఆడవాళ్ల జన్మ హక్కు. మీకు ఈ బిజినెస్లో ఉండటం ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పండి. ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఇంట్రెస్ట్తో సహా తిరిగి చేస్తాను. వర్క్ కంప్లీట్ కాకుండానే ఇచ్చిన డబ్బుతో పాటు లాభంలో షేర్ అడిగితే ఎలా ఇస్తాను? గతాన్ని తలుచుకుంటున్నావా బావా, లేక నమ్మక ద్రోహాన్ని గుర్తు చేసుకుంటున్నావా? ఆకాష్ విషయంలో రెండింటికి పెద్ద తేడా లేదురా. కలిసి వ్యాపారం చేద్దామని నన్ను ఒప్పించి డబ్బులు పెట్టించి ఇప్పుడు నన్ను మించి ఎదిగిపోయి చిన్న చూపు చూస్తున్నాడు. చిన్న చూపు కాదు బావా, మరీ హీనంగా పురుగులా చూస్తున్నాడు. నీ మీద గౌరవం లేదు, మర్యాద లేదు. ఎంత ఎత్తు ఎదిగినా నేల విడిచి సాము చేయడం ఎంత తప్పో తెలుసుకోలేకపోతున్నాడు. అది వాడికి ఎప్పటికీ తెలీదు బావా. మీలాంటి వాళ్ళు వేసిన ముష్టి మీద బతుకుతూ పెద్ద మహారాజులా బిల్డప్ ఇస్తున్నాడు. ఆ ఆకాష్ గురించి ముందే తెలుసుంటే వాణ్ణి ఎక్కడుంచాలో అక్కడే ఉంచేవాణ్ణి. వాడి పేరులో ఆకాశ్ ఉందని అంత ఎత్తుకు ఊహించుకుంటున్నాడేమో. ఏమండి, టీ తీసుకోండి. ఏంటి ఆకాష్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఏమైంది? మాట్లాడుకోవడం కాదక్క, బావ మంచోడు కాబట్టి కామ్గా ఉన్నాడు. అదే వేరే ఎవరైనా అయితే ఈ పాటికి కాలుకి కాలు, చేయికి చేయి తీసేసేవారు. ఏం మాట్లాడుతున్నావురా? అంత తప్పు ఆకాష్ ఏం చేశాడు? ఏం చేశాడా? అందరూ కలిసినప్పుడు సైట్ కొని ఇప్పుడు రేట్ రాగానే మీకెవరికీ సంబంధం లేదు, ఇది నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను అంటున్నాడు. ఏంటి, ఆకాష్ అలా అంటున్నాడా? లేదురా, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అతను చాలా మంచివాడు, అందరితో పాటు మర్యాదగా మాట్లాడతాడు. అనవసరంగా నిందలు వేయకండి. ఏయ్, టీ ఇవ్వడానికి వచ్చావు, ఇచ్చావు కదా, ఇక వెళ్ళు. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టకు, పో ఇక్కడి నుంచి. చూసావా బావా, ఆ మేకవన్నె పులి గురించి అక్కలాంటి వాళ్ళు ఇలాగే మోసపోతారు. అదే వాడికి బలమైంది. మనకు కూడా వాడి నిజస్వరూపం ఇప్పుడే కదా తెలుస్తుంది.
బావా ఆకాష్ సొంత డబ్బులతో కొన్నాడు కాబట్టి ఆ స్థలం వాడి పేరు మీదే రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడి కూడా ప్రయోజనం లేదు. ఇది ఇక్కడితోనే వదిలేద్దామా బావా? ఎలా వదిలేస్తాంరా? నేను పార్ట్నర్గా ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుతో కొన్నదది. అది ఎప్పటికీ వాడిదొక్కడిదే కాదు, మనకు కూడా హక్కు ఉంది. ఇంకొకసారి సైట్కి వెళ్ళి మర్యాదగా అడుగుదాం. కాదు కూడదు అంటే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. దివ్య కాఫీ. బాబ్జీ, పండు ఇంకా లేవలేదా? తెలీదు దివ్య, నేను చూడలేదు. బాబ్జీ, పండు నా ఫ్రెండ్ అయినంత మాత్రాన నేనొక్కదానే కాదు, తన గురించి నువ్వు కూడా కేర్ తీసుకోవాలి. నాకు నువ్వున్నావు చాలు. వేరే వాళ్ళ గురించి పట్టించుకోవటం ఎందుకు చెప్పు? పండు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది బాబ్జీ. ఏంటా ప్రాబ్లం? లవర్ దొరక్కపోవటమే కదా. కాదు, తానిప్పుడు ప్రెగ్నెంట్. ఇదెలా సాధ్యం దివ్య? అస్సలు నమ్మలేకపోతున్నాను. పండు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. తను కూడా ఇలా జరిగినందుకు చాలా బాధపడుతుంది. సరిగ్గా చెక్ చేసుకుందా? డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళిందా? అవును, రిపోర్ట్స్ కూడా చూపించింది. చూసావా? అంత కరెక్ట్గా ఉన్నాయా? తను చెప్పింది నిజమేనా? అవును బాబ్జీ, నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ అంటే తను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. పెళ్ళవ్వకుండా తల్లవటం చాలా దారుణం కదా. దారుణమే కాదు, పాపం కూడా. రాపండు. బాబ్జీ, తనకు కూడా కాఫీ తీసుకురా. నాకేం వద్దు దివ్య, నాకు కొంచెం వికారంగా ఉంది. కాసేపటి తర్వాత తాగుతాను. రా, నువ్వు కూర్చో. పండు, జరిగింది మొత్తం బాబ్జీకి చెప్పాను. అంటే నా ప్రెగ్నెన్సీ విషయం కూడా చెప్పావా? అవును పండు, అదే కదా మెయిన్ ప్రాబ్లం. ప్లీజ్ దివ్య, నా లవర్ని ఎన్ని మాటలైనా అను, కానీ కడుపులో బిడ్డని మాత్రం పాపమనొద్దు. మేం చేసిన తప్పుకే ఈ బిడ్డ నిందలు పడటం నాకిష్టం లేదు. సారీ పండు, నువ్వింత సెన్సిటివ్గా ఉంటావు అనుకోలేదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడలే. పర్లేదు దివ్య, తెలిసి తప్పులు చేయడం, తెలియక మాట జారడం నేరం కాదు. పండు, ఈ రోజు నుంచి నేను మా బాబ్జీ నీ పూర్తి కేరింగ్ తీసుకుంటాము. బాబ్జీ అయితే వంటలు బాగా చేస్తాడు కాబట్టి నీకేం కావాలన్నా అతనితో చెప్పు, వండి పెడతాడు. ఇప్పుడే చెప్తున్నాను, మీ ఇద్దరి మధ్య అస్సలు మొహమాటం, కొత్తదనం ఉండకూడదు. ఫ్రెండ్స్ లా కలిసిపోవాలి. పండు, నీకే లోటు లేకుండా బాబ్జీ చూసుకుంటాడు. ఇక నుండి నీ బాధ్యత, నీ కడుపులో బిడ్డ బాధ్యత మొత్తం బాబ్జీదే. సరే దివ్య, ఆయన్ని తీసుకోమను. తీసుకోవటం ఏంటి? బాధ్యత నాదే, బాధితుణ్ణి నేనే. పండు మాటలు చూపులు చూస్తుంటే నా మీద కోపంతో మాట్లాడుతుందా, లేక మనసులో ఏదైనా ఆలోచన ఉందో తెలియటం లేదు. దివ్యతో నా పెళ్ళైందన్న నిజం దాచినందుకు సారీ చెప్పాలనుకున్నాను. ఇప్పుడు తను తల్లి కాబోతుందని తెలిసిన తర్వాత
ఏం చెప్పాలో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అయినా ఒక్కసారి కలిసినందుకే కడుపు ఎలా వచ్చేస్తుంది? ఇంత దారుణమైన దరిద్రం ఏం మా కాడికి పట్టకూడదు. సంధ్య, ఏం కావాలి? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అంటే నువ్వు ఏ మూడ్లో ఉన్నావో తెలియకుండా మాట్లాడటం స్టార్ట్ చేస్తే నీ కోపానికి బలవ్వాల్సి వస్తుందని. అవును సంధ్య, ఆకాష్ ఈరోజు వస్తాడు కదా? అవును. అతను వచ్చిన వెంటనే ఒక ముఖ్యమైన విషయం గురించి డిస్కస్ చేయాలి. దేని గురించి? నీ గురించే. నా గురించా? అవును సంధ్య, 2 రోజుల నుంచి నా మైండ్లో ఒకటే ఆలోచన. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మైండ్ డైవర్ట్ అవ్వడం లేదు, కంట్రోల్ అవ్వడం లేదు. ఆకాష్తో మాట్లాడితే అయినా ఒక సొల్యూషన్ దొరుకుతుందని ఫిక్స్ అయ్యాను. ఆకాష్కి నా మీద పూర్తి నమ్మకం ఉంది. ఒక భర్తగా నీ మీద అధికారం ఉంది. సో నేనేమడిగినా న్యాయం చేస్తాడు. ఆకాష్ ఓకే అన్న తరువాత నువ్వు కూడా ఒప్పుకొని తీరాలి. సూర్య నా దగ్గరికి కోపంగా వచ్చి, ఒరే ఆకాష్, సంధ్య నా భార్య, నేను లేనని తనని నువ్వు సొంతం చేసుకున్నావు. ఇప్పుడు తిరిగొచ్చాను కాబట్టి తనని వదిలి వెళ్ళిపో అని కోపంగా అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఏంటి సంధ్య టెన్షన్ పడుతున్నావు? ఓ, నేనేం అడుగుతానో నీకు తెలిసిపోయిందా? అంటే నువ్వు నా మనసుని చదవగలుగుతున్నావా? నన్ను అర్థం చేసుకోవడం మొదలు పెట్టావా? మాట్లాడు సంధ్య. సంధ్య, అడుగో, ఆకాష్ వచ్చినట్టున్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్. పద, అతని ముందే తేల్చేస్తాను. పద. ఏమండి, ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది సంధ్య. హాయ్ ఆకాష్, బిజినెస్ ట్రిప్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది సూర్య. ఈ ట్రిప్ వల్ల మన బిజినెస్కి చాలా ప్లస్ అవ్వబోతోంది. నువ్వెలా ఉన్నావు సూర్య? నా వైఫ్ నిన్ను బాగానే చూసుకుందా? ఏ కంప్లైంట్స్ లేవు కదా? కంప్లైంట్స్ అంటే సంధ్య గురించి ఒక విషయం డిస్కస్ చేయాలి. నువ్వు మాత్రమే న్యాయం చేయగలవన్న నమ్మకం ఉంది. నీ నిర్ణయం ఏదైనా సరే సంధ్య కూడా ఒప్పుకోవాలి. నేనేమడిగినా సంధ్య కాదనదు సూర్య. నువ్వు ధైర్యంగా అడుగు, నీకు న్యాయం నేను చేస్తాను. విన్నావు కదా సంధ్య, ముందే చెప్తున్నాను, ఆకాష్ ఏమన్నా సరే నువ్వు ఒప్పుకోవాలి. ఆ తర్వాత కాదు కూడదు అంటే నేను ఒప్పుకోను. ఆకాష్, నువ్వు బెంగళూరు వెళ్ళినప్పుడు సంధ్యని ఒంటరిగా బయటికి పంపడం ఇష్టం లేక తనతో పాటు నేను కూడా షాపింగ్కి వెళ్ళాను. షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్నప్పుడు ఒక రౌడీ వెధవ తనతో మిస్బిహేవ్ చేశాడు. నాకు కోపం వచ్చి వాణ్ణి కుక్కని కొట్టినట్టు కొడితే సంధ్య ఇంటికొచ్చిన తర్వాత నన్ను తిడుతోంది. నేను చేసింది తప్పని నా మీద సీరియస్ అయింది. సంధ్య, సూర్య చెప్పింది నిజమేనా? అంటే రోడ్డు మీద అందరి ముందు గొడవ ఎందుకని, అది కాక అతన్ని చాలా బలంగా కొట్టారు. అతనికేమైనా ప్రమాదం జరిగితే పోలీసులు కేసు అని ప్రాబ్లం అవుతుందని అలా మాట్లాడాను. ఏంటి సంధ్య నువ్వు చెప్పేది? అలాంటి పోకిరి విధవలకి ఇన్స్టెంట్గా పనిష్మెంట్ ఇవ్వాలి, అంతేగాని ఎక్కువ ఆలోచించకూడదు.
నీ విషయంలో సూర్య చేసింది అబ్సల్యూట్లీ రైట్. నువ్వు సూర్య మీద కోపడ్డం వెరీ రాంగ్. సరే, చేసిన తప్పుకు సారీ చెప్పు. ఆకాష్, నాకు సారీ ఎందుకు? చేసింది తప్పో కాదో నీకు తెలియాలని చెప్పాను అంతే. నువ్వెప్పుడు తప్పు చేయవన్న నమ్మకం ఉంది సూర్య. సంధ్య, నువ్వు సారీ చెప్పు. సారీ. పర్లేదు సంధ్య, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. వేడి వేడిగా టిఫిన్ రెడీ చేయి సంధ్య. సరేనండి. టెన్షన్ తగ్గిందా? నేనేం అడుగుతానో తెలియక చాలా టెన్షన్ పడ్డట్టున్నా. నీ మనసులో భయం నాకు తెలుసు, కానీ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది సంధ్య. నచ్చింది అడిగి తీసుకోవడంలో నాకు మజా ఉండదు. ఈ సూర్య దారే సపరేట్. వాళ్ళతో నువ్వు ఒక్కడివే ఢీ కొట్టడం అంత కరెక్ట్ కాదు. చూస్తుంటే చాలా డేంజర్ మనుషుల్లా ఉన్నారు. వాళ్ళు సైట్లో గొడవ పడినప్పుడు నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అని వార్నింగ్ కూడా ఇచ్చారు. వాళ్ళకంత సీన్ లేదంటున్నాను కదా సూర్య. వాడి కన్స్ట్రక్షన్ కంపెనీ మీద బయ్యర్స్లో చాలా నమ్మకం వచ్చింది. వాడు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే వాణ్ణి చేయలేమంటున్నావా? బిజినెస్ పరంగా అయితే చాలా కష్టం బావా. వాడి బిజినెస్నే కాదురా, వాణ్ణే లేపేద్దాం.